తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు. టుడే టీవీ తెలుగు తెనాలి పట్టణ నూతన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆయనతో పాటు సెక్రటరీగా భాస్కరుని ప్రసాద్, ట్రెజరర్ మువ్వల శ్రీనివాసరావు గుప్తా, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరై మాట్లాడుతూ, ఈ ఎంపికలో తమ ప్రమేయం ఏమీ లేదని, ఆర్యవైశ్యులు ఏ నిర్ణయం తీసుకుంటే ప్రమాణ స్వీకారానికి వచ్చానన్నారు. ఆర్యవైశ్యులు సేవా దృక్పథంతో ఉంటారని, వారు చెల్లించే పన్నుతో జగన్ బటన్ నొక్కుతున్నారన్నారు. ఇప్పుడున్న కమిటీ హోదా కోసం కాక సేవా దృక్పథంతో పనిచేయాలని, వారి వెన్నంటి ఉంటానని, పూర్వ సంఘం భాస్కరుని శ్రీనివాసరావు నేతృత్వంలో చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి సాధు ప్రతాప్ మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు సమాజానికి చేస్తున్న సేవలు గుర్తించాలని, ఏపీలో 25 అసెంబ్లీలు గెలుపోవటములు నిర్దేశించేది ఆర్యవైశ్యులేనని, వారిదెప్పుడూ పైచేయిగానే ఉండాలన్నారు. ఐకమత్యంగా ఉంటే సంఘం పటిష్టంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాధికా రమేష్, ఆర్యవైశ్య నాయకుడు వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, దర్శి కోటేశ్వరరావు, భాస్కరుని శ్రీనివాసరావు, దేశు శ్రీనివాసరావు, పెనుగొండ వెంకట్రావు, గుణపర్తి హరేరాం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.